ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ప్రభుత్వం హామీలు నెరవేరుస్తున్నా బురద జల్లడం సరికాదని మంత్రులు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు కాపులకు 3 హామీలు ఇచ్చారని, వాటిలో ఇప్పటికే 2 పూర్తయ్యాయని, మూడోది నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉనికి చాటుకునేందుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనుమతి లేకుండా పాదయాత్ర చేయడం సరికాదన్నారు. అనుమతి తీసుకుంటే ప్రభుత్వ పరంగా అన్ని విధాల భద్రత వస్తుందని తెలిసినా ముద్రగడ ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదన్నారు. గతంలో తుని జరిగిన ఘటన నేపథ్యంలో పాదయాత్ర అడ్డుకున్నట్లు వివరించారు. తీసుకునే అవసరం లేదు, చంద్రబాబు నాయుడు తీసుకున్నారా, జగన్ తీసుకున్నారా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ జరిగింది. పాదయాత్రకి పర్మిషన్ తీసుకున్నాడు. ఆ రోజు నేనే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. జిల్లా అంతా కూడా పర్మిషన్ పెట్టుకుని దగ్గర నడిపించడం జరిగింది. ఆ రోజు నడిచించడం జరిగింది. ఎన్హెచ్ రోడ్డు మీదకి వస్తున్నాడు. ఈయన 400 కిలోమీటర్ల పాదయాత్ర చెప్పినప్పుడు ఎన్హెచ్ రోడ్డు మీదకి వస్తే రోజు ట్రాఫిక్ విషయంలో కంట్రోల్ చేసే బాధ్యత ఉంది, శాంతి భద్రతను కాపాడే బాధ్యత మాకు మీద ఉంది. దాని మీద మీ ఇవాళ పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఇవ్వకుండా ఏదో కబుర్లు చెప్పి ఇవాళ ప్రజలందరూ రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అయితే మరి బీసీ కమిషన్ కూడా క్యాబినెట్లో కోరటం జరిగింది. మీరు తొందరగా ఇస్తే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం, తొందరగా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. కమిషన్ కూడా మేము తొందరగా ఇస్తాం, పరిశీలిస్తాం, తొందరగా ఇస్తామని చెప్పడం జరిగింది. మేము కూడా జిల్లా నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. సాంఘికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మాకు ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరటానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ వీక్లో కలిసి పెద్ద ఎత్తున తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో సంబంధించిన నాయకులందరూ కలిసి మాకు రిజర్వేషన్ కూడా కమిషన్ తొందరగా రిపోర్ట్ ఇచ్చేస్తుంది కనుక తొందరగా చేయమని చెప్పి కోరటం కూడా జరుగుతుంది. రాజకీయ ప్రలోభాలకు ఉనికిని చాటుకోవడం కోసం చేస్తున్న ఇటువంటి కపట ఉద్యమాల్లో పాల్పంచుకొని బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని ముందుగా కాపు యువతకి అప్పీల్ చేస్తూ, మొన్న ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చిన మాట వాస్తవమే కదా. కాపులకి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పిన విషయం మీ అందరూ కూడా గుర్తుంది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. ఒక బీసీ కమిషన్ నియమించి కాపులకు శాశ్వతంగా ప్రయోజనం కలిగే విధంగా కాపులను బీసీలో చేర్పిస్తామని, బీసీలో చేర్చాలంటే దానికి ఒక చట్టబద్ధగా చేయాలి. అందుకే జస్టిస్ మంజునాథ కమిషన్ ని బీసీ కమిషన్ గా నియమించడం, మరి అది మంజునాథ కమిషన్ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ఇప్పటికే ఒక నివేదిక కూడా తయారు చేశారు. ఇదే సందర్భంగా ముద్రగడ పద్మనాభం ఒకటే కోరుతా ఉన్నాను. ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇన్నేళ్లుగా కాపుల గురించి పట్టించుకోని పరిస్థితుల్లో గతంలో కూడా జీవోల ద్వారా బీసీలో చేర్చినప్పుడు వేరే రాష్ట్రాలతో పాటు మిగతా మన రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా అవి కోర్టులు కొట్టేశాయో, ఏ విధంగా ఆయా కులాలకు నష్టం జరిగిందో మీకు తెలియదు కాదు.